కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఒకే రోజు ఇద్దరు ఐపీఎస్ లకు పెద్ద దెబ్బ. ఇంతకీ ఎవరెవరు ఆ ఐపీఎస్ లు, వాళ్ళకి తగిలిన దెబ్బ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. వెల్కమ్ టు ఆదాన్ మరొకోణం, నేను ప్రసాద్. ఇంతకీ విషయం ఏంటి అంటే, గత ప్రభుత్వ హయాంలో సరే రాజకీయ నాయకులు అంటారా విచ్చలవిడిగా విర్రవీగిపోయారు. కానీ అధికారంలో ఎంతో బాధ్యతగా ఉండవలసిన ఐపీఎస్ అధికారులు సైతం ఏ రకంగా వ్యవహరించారు అనేది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన కార్యకలాపాలు, ఘనకార్యాలు అన్నీ కూడా బయటపడుతూ ఉన్నాయి. ప్రధానంగా మరి ఐపీఎస్ అధికారులైనటువంటి పివి సునీల్ గారు కావచ్చు, సంజయ్, వీరిద్దరిలో చాలా కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అవేంటో చెప్పమంటారా? ఇద్దరు ఐపీఎస్ అధికారులే, ఇద్దరు దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్లే, ఇద్దరు సిఐడి చీఫ్ గా చేసిన వాళ్లే, ఈ ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉన్నవాళ్లే. అయితే వీరిద్దరూ కూడా అనేక రకాలైన అవినీతి, అక్రమాలు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారే. సో ఇందులో ఒకరి తర్వాత ఒకరి గురించి మాట్లాడుతున్నాం. ముందుగా సంజయ్, ఈయన అగ్నిమాపక శాఖలో పనిచేస్తూ ఆ తర్వాత అనేక రకాలుగా అక్కడ అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. ప్రధానంగా ఈయన దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వారు కాబట్టి వాళ్ళకి ఏదో కొంచెం మోటివేట్ చేయటం, లేకపోతే అవేర్నెస్ క్రియేట్ చేయడం అనే కార్యక్రమం ఏదో నిర్వహించారట. ఆ కార్యక్రమాన్ని అడ్డం పెట్టుకుని అనేక చోట్ల అక్కడ క్యాంపు నిర్వహించడం, ఆ తదుపరి ఈ విధంగా చేస్తామని చెప్పేసి, అంటే వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం, ఎస్సీస్ కోసం దాన్ని అడ్డం పెట్టేసుకొని ఈయన అక్కడ కార్యక్రమాలు నిర్వహించినప్పుడు కూడా ప్రభుత్వ కార్యాలు ఉపయోగించడం ఒకటి, తదుపరి అక్కడ ఖర్చులు కూడా అక్కడ స్థానికంగా ఎవరెవరైతే నాయకులు ఉంటారో వారికే పురమాయించడం. సో అక్కడ ఆ రకంగా అవినీతి చేశారు అని చెప్పి ఆరోపణలు ఎదుర్కొన్నారు. సో ఈ నేపథ్యంలోనే ఆయన ఎక్కడికి హాజరవ్వాల్సి వచ్చింది? సుప్రీంకోర్టుకు వెళ్లారు. సరే, ఈయన పైన కేసు నమోదైంది, సుప్రీంకోర్టుకు వెళ్లారు, ఏదో ఆయన ప్రయత్నాలు వాళ్ళు చేసుకున్నారు. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే 4 వారాల సమయం ఈయనకి ఇవ్వటం, ఆ తదుపరి వెళ్ళి మీరు అక్కడ సరెండర్ అవ్వాలని చెప్పేసి అన్న తరుణం ఈ రోజు మంగళవారం ఆయన విజయవాడ ఏసీబీ కోర్టుకు వచ్చేసి అడ్మిట్ కావడం జరిగింది. ఇక దాని తర్వాత అత్యంత ఘనమైన ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్. ఈయన గురించి చెప్పాలి అంటే చాలా మంచి గ్రేట్ హిస్టరీ ఉంది. ఎందుకంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి అమితమైన ప్రేమికుడు, అత్యంత భక్తి శ్రద్ధలతో ఉంటారు. ఒక ఐపీఎస్ అధికారికి ఎటువంటి రాజకీయ రంగు పులుముకోకూడదు. కానీ దురదృష్టకరమైన ఘటనలు ఏంటి అంటే, మన ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది ఐపీఎస్ అధికారులు వాళ్ళ యొక్క వ్యక్తిగత ఇష్టాలను కూడా వృత్తిలో కనబరుస్తూ ఉన్నారు. సో ఈ పివి సునీల్ కుమార్, ఈయన పైన 1 కాదు 2 కాదు అనేక రకాలైన ఆరోపణలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా ఏంటి అంటే, ఆయన అగ్రిగోల్డ్ భూములకు సంబంధించింది, అందులో అక్రమాలకు పాల్పడ్డారు అని చెప్పేసి ఈయన పైన ఒక ఆరోపణ ఉంది. అట్లాగే మరొకటి అన్నిటికంటే ప్రమాదకరమైనది, ఈయన సిఐడి చీఫ్ గా ఉన్న సమయంలో ఏదైతే ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు గారిని మరి అర్ధరాత్రి అరెస్ట్ చేయటమే కాకుండా అక్కడికి తీసుకువెళ్లిన తర్వాత 3rd డిగ్రీ ఉపయోగించడంలో ఈయనే కీలకంగా వ్యవహరించారు అని చెప్పేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రఘురామకృష్ణరాజు గారు నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఆయన ఫిర్యాదు చేశారు, కేసు నమోదైంది. మరి దానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎక్కడ దానికి ఆ కేసుకు సంబంధించి ముందుకు వెళ్ళింది లేదు. సో ఈయనకి ఆల్రెడీ సస్పెన్షన్ విధించారు. ఆ సస్పెన్షన్ ఇంకా గడువు అనేది 2 రోజులు ముగిసిపోతా ఉంది. ముగిసిపోతా ఉంటే ఈయన మరలా ఒకవేళ ఆ సస్పెన్షన్ గనక ఆ సమయం ముగిసిపోతే మరలా జాయిన్ అయితే సాక్ష్యాధారాలను అన్నిటిని కూడా తారుమారు చేసే ప్రమాదం ఉంది అని చెప్పేసి ఈయనని ఆ సస్పెన్షన్ మరలా గడువుని పెంచడం జరిగింది. సో ఇలా దెబ్బ మీద దెబ్బ ఇద్దరు ఐపీఎస్ అధికారులకి. గమనించవలసిన అంశం ఏంటి అంటే, చాలా అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఈ ఐపీఎస్ లో, అట్లాగే ఐఏఎస్ కూడా బ్యూరోక్రాట్స్ లో వీళ్ళు అత్యంత మంచి ప్లేస్ లో ఉన్నవాళ్ళు. అటువంటి స్థాయిలో ఉన్నప్పుడు వీళ్ళ పైన ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న ప్రభుత్వం అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి వీళ్ళు చేసిన ఘనకార్యాలు ఏ రకంగా ఉన్నాయో. అంతేందుకు ఈయనకు ఒక టీం కూడా మెయింటైన్ చేసేవాడు. ఇప్పుడు కామేపల్లి తులసిబాబు అనే ఒక వ్యక్తి ఉన్నాడు.
ఆ వ్యక్తిని ఈయన పివి సునీల్ దగ్గర ఉండేవాడు. పివి సునీల్ ద్వారానే అప్పుడు రఘురామకృష్ణరాజు పైన దాడికి పాల్పడ్డాడు అని చెప్పేసి సాక్షాత్తు రఘురామకృష్ణరాజు గారు చెప్పారు. అఫ్ కోర్స్ అదే కామెపల్లి తులసిబాబు మళ్ళా తర్వాత ఇప్పుడు గుడివాడ ఎమ్మెల్యే అయినటువంటి వెనిగండ్ల రాము దగ్గర చేరారు అని చెప్పేసి అందరికి తెలిసిన విషయమే. ఎస్పీ దామోదర్ గారు ఒంగోలుకి రమ్మన్నప్పుడు ఆయన పెద్ద ర్యాలీగా వాహనాలన్నింటినీ పెట్టుకొని బ్రహ్మాండంగా ఏదో వెళ్ళారు. సో అప్పుడే కూటమి ప్రభుత్వం పైన తీవ్రమైన విమర్శలు వచ్చినాయి. అప్పుడు రఘురామకృష్ణరాజు గారు గుండెల పైన పెట్టి కూర్చొని కొట్టిన వ్యక్తిని ఓ ప్రకారం కూటమి ప్రభుత్వం ఎలా భరిస్తుంది? పైగా గుడివాడ లాంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గంలో గెలుపొందినటువంటి ఎమ్మెల్యే గారి అండదండలతో ఉంటున్నాడు, ఆయనే షాడో ఎమ్మెల్యేగా ఉంటున్నాడు అని చెప్పేసి కూడా వార్తలు వచ్చినాయి. సరే, ఇప్పుడు అవి ఇక కామెపల్లి తులసిబాబు అటెండ్ గురించి మనకు అనవసరం. కానీ ప్రజెంట్ ఏంటి అంటే ఆ పివి సునీల్ కుమార్ కావచ్చు, సంజయ్ కావచ్చు, వీళ్ళిద్దరూ ఐపీఎస్ అధికారులు, సిఐడి చీఫ్లుగా చేశారు. అటువంటి అధికారులు ఈ రోజు అది కూడా ఇద్దరికి కామన్ గా ఒకే రోజు ఆయనేమో కోర్టులోకి వచ్చి హాజరు కావటం, ఏసీబీ కోర్టులో సంజయ్, పివి సునీల్కి ఏమో ఆయనకి ఆ సస్పెన్షన్ అనేది ఎక్స్టెన్షన్ ఇది జరిగింది. సో ఈ నేపథ్యంలోనే వీళ్ళు భవిష్యత్తులో ఏ రకంగా చేయాలనుకుంటున్నారు, ఏం చేస్తారు, ఇప్పటికైనా వీళ్ళు మారతారా, లేదు ఇంకా మేము జగన్మోహన్ రెడ్డి గారి భక్తులు అన్నట్లుగా వ్యవహరిస్తారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు ఏంటి అంటే గత 10 రోజులుగా ఆయన ఎక్కడ కూడా ఒక మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ఒక ట్వీట్ లేదు, ఒక మాట లేదు, ఒక ఉరుకు లేదు, పలుకు లేదు. వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులే మరి ఏమి అర్థం కాని పరిస్థితుల్లో ఉంటే మరి రాజకీయ నాయకులతో సంబంధం లేకుండా ఉండవలసిన బ్యూరోక్రాట్లు కావచ్చు, ఐపీఎస్ అధికారులు కావచ్చు, అటువంటి రంగులు పులుపుకొని ఆయన నమ్ముకున్నందుకు గాను ఇవాళ అనుభవించక తప్పదుగా. ఖచ్చితంగా ఎవరైనా సరే అనుభవించాల్సిందే. ఎందుకంటే ఈయన పర్మిషన్ లేకుండానే విదేశాలు వెళ్ళారట, ప్రధానంగా పివి సునీల్ కుమార్. సో పర్మిషన్ లేకుండా విదేశాలు వెళ్ళిపోతే ఐపీఎస్ అధికారికి ఏదైనా సరే ఖచ్చితంగా వాళ్ళ పైన చర్యలు తీసుకోవచ్చు. సో ఈ రెండింటికంటే ఇంకా ప్రమాదకరమైంది. సో ఎందుకు వెళ్ళారు విదేశాలకి అంటే ప్రభుత్వ పర్మిషన్ లేకుండా ఏ రకంగా వెళ్తారు? మరి అవన్నీ ప్రశ్నలు రావా? సో ఈ నేపథ్యంలోనే వీళ్ళు ఇప్పుడు కోర్టులకు వెళ్ళి ఏదైనా డిఫెండ్ చేసుకుందాం అనగా డిఫెండ్ అవ్వలేని పరిస్థితి. సో ఒకటి కాదు, రెండు కాదు, ఇలా అనేక రకాలైన ఎలిగేషన్స్ మూట కట్టుకొని చివరికి అయ్యా రామా లక్షణ అన్నట్టుగా పరిస్థితి తయారైంది. సో ఇక్కడ మనం గమనించవలసిన కీలకమైన అంశాలు ఏంటి అంటే రాజకీయ పార్టీలు ఏవైనా సరే అధికారంలో ఉండొచ్చు, పోవచ్చు. వాళ్ళకి అధికారం శాశ్వతంగా ఉండదు, 5 సంవత్సరాలు మాత్రమే. కానీ ఈ అధికారుల పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా వాళ్ళ సర్వీస్ అయిపోయేంత వరకు, రిటైర్మెంట్ ఏజ్ వచ్చేంత వరకు కూడా వాళ్ళకి ఆ విధులు నిర్వహించాలి. సో కేవలం 5 ఏళ్లు పరిపాలించిపోయే నాయకుల్ని భుజాన్ని ఎత్తుకుని చేస్తే ఏమవుతుంది? ఇదిగో ఇదే పరిస్థితి తయారవుతుంది. సో ఈ నేపథ్యంలో ఇవాళ ఐపీఎస్ అధికారులు అంటే ఒకప్పుడు రోల్ మోడల్ గా ఉండేవాళ్ళు చాలా మంది. ఇప్పుడు మా జనరేషన్ లో మేము స్కూల్స్ కి కాలేజెస్ వెళ్తున్నప్పుడు ఒక ఐపీఎస్ అధికారి, ఒక ఐఏఎస్ అధికారి అనగానే ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు ఒక ఐపీఎస్ అవుదామా, ఐఏఎస్ అవుదామా అని చెప్పేసి గోల్స్ పెట్టుకుంటున్న రోజులు. ఇవాళ జనరేషన్ వచ్చేసరికి ఐపీఎస్ లో ఐఏఎస్ అంటే అమ్మో వద్దు, ఈ రాజకీయ నాయకులు జీవితాలతో ఆడేసుకుంటున్నారు, వాళ్ళ ముందు చేతులు కట్టుకొని నుంచోవాలి, లేకపోతే ఇష్టం వచ్చినట్టుగా ఫుట్బాల్ ఆడేసుకుంటారు అనే పరిస్థితి దిగజారిపోయింది. సో అది ఎవరిలో తప్పుంది? రాజకీయ నాయకుల్లో తప్పుందా, ఐపీఎస్ ఐఏఎస్ అధికారుల్లో తప్పుందా? ఇద్దరిలోనూ తప్పుంది. అసలు సమాజంలోనే అటువంటి పరిస్థితులు తలెత్తున్నాయి. దానికి గల కారణం ఇంకా అనేక రకాలుగా ఉన్నది. ఇది ఒకదానికి ఒకటి చైన్ లింక్ సిస్టమ్ అనమాట. మాట్లాడుకుంటూ పోతే చాలా లెంతీ అవుతుంది. సో మొత్తం మీద కనుక మనం ఈ వీడియోలో ప్రస్తావించుకుంటున్న విషయాలు ఏంటి అంటే ఈ ఐపీఎస్ అధికారులుగా ఉన్నటువంటి ఇద్దరు కూడా ఈ రోజే కామన్ గా గట్టి దెబ్బ తగిలింది. సో ఈ నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు దీనిని కూడా మరలా రాజకీయంగా మార్చి ఇదిగో కావాలని దళిత ఐపీఎస్ ఈ రకంగా చేస్తుంది కూడా ప్రభుత్వం అని చెప్పేసి చెబుతారా, లేదు వీళ్ళు చేసిన ఘనకార్యాలకు సంబంధించి ఆ చర్యలు ఉన్నాయని చెప్పేసి ప్రజలు భావిస్తారా అనేది కీలకం. ఈ వీడియో పైన ప్రధానంగా సిఐడి చీఫ్లుగా చేసినటువంటి సంజయ్ కావచ్చు, ఇటు సునీల్ కుమార్ కావచ్చు, వాళ్ళు వ్యక్తిగత వాళ్ళ పైన మీ అభిప్రాయం ఏంటి అని చెప్పేసి కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.